హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీకెండ్ నేను నా డిగ్రీ క్లాస్మేట్స్ దగ్గరికి వెళ్ళాను. డిగ్రీ అన్నాను కానీ వాళ్ళు నాకు ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. అంటే ఆల్మోస్ట్ మా ఫ్రెండ్షిప్కి 10 years కంప్లీట్ అయ్యింది. అందరూ జాబ్ చేస్తుంది హైదరాబాదే. బట్ అందరం ఒక్కసారైనా మీట్ అవుదామనంటే ఎవ్వరో ఒకళ్ళు మిస్ అవుతున్నారు. ఈసారి కూడా సేమ్ అనమాట. ఒక అమ్మాయి మిస్ అయింది, తను మ్యారీడ్. ఇంకా ఉన్న వాళ్ళందరూ అయినా కానీ కలుద్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట కలవడానికి. సో అందరం కలిసి ఒక అమ్మాయి ఫ్లాట్కి అయితే వెళ్ళాము. ఇంకా 2 days పిచ్చిగా ఎంజాయ్ చేసాము. మేము వెళ్ళగానే మా ఫ్రెండ్ అయితే మా కోసం మొహమ్మద్గా షర్బత్ చేసి రెడీగా ఉంచిందనమాట. అందరూ ఒక్కొక్క గ్లాస్ తాగేశారు. నేను మాత్రం కొంచెం షో దబ్బాను, నేను షుగర్ యాడ్ చేస్తే తాగును అని చెప్పేసి. తర్వాత తాగేశాను అనుకోండి, అది వేరే విషయం. ఇంకా అలా కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నాక లంచ్ టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫుడ్ కుక్ చేసుకుందామా ఆర్డర్ పెట్టుకుందామా అని డిస్కషను. మా వాళ్ళేమో కుక్ చేసుకుందామని, నేను రూమ్లో ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటాను, బయట ఫుడ్ తిందామని చెప్పేసి అనమాట. సో ఇంకా మొత్తానికి బయట నుంచే వాళ్ళ దగ్గరలో తులిప్స్ రెస్టారెంట్ ఉందని చెప్పేసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా సాటర్డే కాబట్టి వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందుకని చెప్పేసి ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ చెప్పి ఇంకా 2 వెజ్ బిర్యానీస్ చెప్పాము. మష్రూమ్ బిర్యానీ అండ్ వెజ్ దమ్ బిర్యానీ చెప్పామన్నమాట. ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ స్టార్టర్స్ పెట్టుకోవాలా అని ఆలోచిస్తే ఎలాగో సండే మళ్ళీ రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు ఎలాగో తింటాం కదా అని చెప్పేసి ఇప్పుడు మాత్రం ఓన్లీ బిర్యానీస్ పెట్టుకున్నాం అనమాట. అండ్ తినంగానే మామూలుగా మా ఫ్రెండ్స్ నన్ను అడిగారు ఎలా ఉంది అని. నేను చెప్పాలా వద్దన్నట్టు పర్లేదు బాగానే ఉంది అని అన్నా. మా ఫ్రెండ్స్కి అంటే వాళ్ళందరూ నోటీస్ చేసింది ఏంటంటే నా వీడియోస్ చూసి ప్రసన్న, అంటే నా పేరు ప్రసన్న, వెళ్తుంది ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ అది బాగాలేదు ఇది బాగాలేదు అని పేర్లు పెట్టిద్ది అని అలా ఫిక్స్ అయిపోయారు. కానీ గాయస్ నిజంగా నేను ఫుడ్ నచ్చకపోతే నచ్చలేదు అంటాను, నచ్చితే నచ్చింది అంటాను. ఏదో వీడియోస్ అప్లోడ్ చేసినాను కదా అని చెప్పేసి అది బాగుంది ఇది బాగుంది అని చెప్పలేను కదా. అండ్ ఫుడ్ విషయంలో నేను అస్సలు అబద్ధం చెప్పను. నా మనస్ఫూర్తిగా నచ్చితే నచ్చిందని అంటాను. ఇంకా ఈవినింగ్ అయితే ఏం చేయాలని ఆలోచిస్తుంటే దగ్గరలో ఒక మాల్ ఉందని చెప్పింది మా ఫ్రెండ్. ఇంకా వర్షం మూవీ రిలీజ్ అయింది కదా, ఇంకా అది చూద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళామన్నమాట. కాకపోతే మూవీ అంటే రిలీజ్ అయ్యి 2 days అయిపోయింది. సో థియేటర్లో ఎక్కువ మంది లేరు, అసలు మ్యాక్స్ 20 members కూడా లేరనమాట. ఇంకా మేము ఫుల్ కాల్ చేసాము. మేము అంటే మళ్ళీ మా వాళ్ళు తిడతారేమో, నేనే ఫుల్ కాల్ చేశాను. మా వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా మూవీ అయిపోయినాక పక్కనే డామినోస్ ఉందనమాట, పిజ్జా తిందామని చెప్పేసి వెళ్ళాము. చీజ్ బస్ట్ పిజ్జా చెప్పామన్నమాట. మేము చెప్పిన 1/2 to 40 minutes అసలు అది ఇవ్వలేదు. చాలా వెయిట్ చేసాము. అప్పటికి అందరికి ఆకలేస్తుంది అనమాట. ఇంకా మొత్తానికి అది తీసుకున్నాము. చీజ్ బస్ట్ పిజ్జా అన్నా కదా, అట్లా దానిలో నుంచి పీస్ తీస్తుంటే పక్క నుంచి చీజ్ కారిపోతుంది అనమాట. ఇంకా దాంతోపాటు మా వాళ్ళు బ్రౌనీ కూడా చెప్పారు. నేను కొన్ని డేస్ నుంచి స్వీట్ అవాయిడ్ చేస్తున్నాను, నేను తినను బ్రౌనీ అని చెప్తే పిజ్జాలో ఒక ఎక్స్ట్రా పీస్ నాకు ఇచ్చారనమాట. అఫ్కోర్స్ అది కూడా హెల్దీ కాదు, బట్ స్వీట్ కన్నా నాకు ఇది ఓకే అనిపించింది. మా ఫ్రెండ్ మష్రూమ్ తినదనమాట, అందుకనే మొత్తం ఏరేసి ఇంకో దానిలో పెట్టింది. ఇంకా మళ్ళీ నైట్ ఫ్లాట్కి వచ్చేసాక నైట్ మాత్రం అస్సలు పడుకోవద్దు, ఏదన్నా గేమ్ ఆడుకుందాం అని చెప్పి మా వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయి ఉన్నారనమాట. ఇంకా స్నాక్స్ తీసుకొచ్చారు. ఆ సోన్ పాపిడి డబ్బా సగం నేనే తినేసి ఉంటాను గాయస్, మళ్ళీ స్వీట్ అని అనొద్దు. నాకు ఎందుకో తెలీదు, బాగా టెంప్ట్ అయిపోయాను. నిజంగా ఒక 1/2 డబ్బా నేను తినేసి ఉంటాను. ఇంకా అవి తింటూ యూనో ఆడుకున్నాము. చిన్నప్పుడు ప్యాకెట్ ఆడాను కానీ నాకు ఈ యూనో మాత్రం తెలీదు, అప్పుడే నేర్చుకున్నాను. నిజంగా 2:30 వరకు మెలుగుగానే ఉన్నాము. ఇంకా నిద్రపోయేసరికి 3 అయిపోయింది అనమాట. అలాగని చెప్పి మళ్ళీ మార్నింగ్ ఏం లేట్గా లేగలేదు, 7 కల్లా లేచేసాము. లేకంగానే ఆకలి వేయడం కామన్ కదా, అందులో నాకు ఆకలి ఎక్కువ అనమాట. అలాగని చెప్పేసి కిందకి వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినే మూడు ఉత్సాహం 2 లేవు. బ్రెడ్ ఎగ్స్ ఆర్డర్ పెట్టిందనమాట. బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి నేను మళ్ళీ అక్కడ కూడా షో చేశాను, బ్రౌన్ బ్రెడ్ పెట్టండి, మిల్క్ బ్రెడ్ అయితే నేను తినాను అని చెప్పి. నా కోసం మళ్ళీ దోశ బ్యాటర్ కూడా పెట్టింది. మిల్క్ బ్రెడ్ అయితే తినను అన్నాను కానీ నాకు తినాలనిపించింది అనమాట. మా వాళ్ళు వేస్తుంటే బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాను, దాంతోపాటు ఎగ్ దోశ కూడా తిన్నాను. అండ్ అలా కాసేపు కూర్చోగానే ఇంకోసారి యూనో ఆడదాం అనుకున్నాము. ఇంకా అలా ఆడుతూ ఉంటే మా ఫ్రెండ్ మ్యాంగో కట్ చేసి తీసుకొచ్చింది అనమాట. పుల్లగా తీయగా భలే ఉంది. దానిలో ఉప్పు కారం రాసుకుని తింటే అద్దరిపోయింది. అసలు ఈ ఇయర్ నేను మ్యాంగోసే సరిగ్గా తినలేదు. ఇంటికి వెళ్ళినప్పుడైనా మా అమ్మ కొనిద్దులే అనుకుంటే ఒక్క మ్యాంగో కూడా కొనలేదనమాట. సో నేను ఇక్కడికి వచ్చాక మళ్ళీ రత్నదీప్లో కొనుక్కోవాల్సి వచ్చింది. ఇంకా నేను వీడియో తీసినానని మా ఫ్రెండ్ అయితే నా కోసం ఉప్పు కారం రాయమంటే రాస్తుంది అనమాట. ఇంకా ఫన్ మొత్తం అయిపోయింది గాయస్. తెల్లారిన దగ్గర నుంచి నాకు ఒక సాడ్ ఫీల్ అనమాట. ముందు రోజు ఏం అనిపించలేదు కానీ, ఎందుకంటే ఈరోజు తెల్లారిపోయింది. ఇంకా లంచ్ తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోవాలి ఎవరి పీజీలకి వాళ్ళకి. ఇంకా అందరూ రెడీ అవ్వడం స్టార్ట్ చేశారు. నాకు ఇంకా వెళ్ళిపోయే ముందు గుర్తొచ్చింది నేను ఫ్లాట్ వీడియో తీయలేదని చెప్పేసి. ఇది 3 bedroom ఫ్లాట్ అనమాట. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. సో ఆ ఫ్లాట్ ఓనర్స్ ఏదో ఫారెన్ వెళ్ళిపోయారంట. సో ఫర్నిచర్ మొత్తం ఉందనమాట. భలే అనిపించింది.
ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి అయితే పాలమూరు గ్రిల్ అని ఒక రెస్టారెంట్‌ని గూగుల్‌లో రివ్యూస్ చూసి వెళ్ళామనమాట. చాలా బావుంది అని. మాకు కూడా చాలా నచ్చింది. ఇంకా హమ్మయ్య! ఒక రెస్టారెంట్ మొత్తం నచ్చింది. ఫుల్ సాటిస్ఫైడ్ అని అనుకునే బిర్యానీ ఆర్డర్ చెప్పేసరికి మాత్రం ఒక జిమిక్ అయిపోయామనమాట. నేను ఆ రెస్టారెంట్ గురించి ఒక సెపరేట్ లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ లంచ్ కంప్లీట్ చేశాక ఉప్పల్లో ఒక మాల్‌కెళ్ళి అక్కడి నుంచి మా ట్రిప్ అని అనొచ్చో కాదు. మా ఎంజాయ్‌మెంట్ అయితే ఎండ్ చేశాము. బట్ నాకు చిన్నప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికొచ్చి వెళ్ళిపోతున్నా, లేదు నేను ఏదన్నా ఊరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసినా నాకు చాలా సాడ్ ఫీల్ ఉండేది. నాకు సేమ్ అదే సాడ్ ఫీలింగ్ మొన్న మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేసినప్పుడు అనిపించిందనమాట. ఎందుకో తెలీదు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. ఒక 2 డేస్ ఏ టెన్షన్ లేకుండా ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. అసలు ముందు రేపటి నుంచి ఆఫీస్‌కెళ్ళాలన్న థాటే నాకు నచ్చలేదనమాట. అంతా ఫేక్ స్మైల్స్, ఈ ఫేక్ పీపుల్, ఈ కార్పొరేట్ లైఫ్ అంతా అంతేనేమో. అంతే గాయ్స్, మీరెవరైనా కొత్తగా చూస్తుంటేనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్. బాయ్.